హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోధుమ రవ్వతో దహి వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. 1/2 కప్పు పెసరపప్పు అండి. 1.5 కప్పు తీసుకున్నాను కర్డ్. ఈ కప్పు 1 కప్పు గోధుమ రవ్వ నానబెట్టుకోవాలండి ఒక 1 అవర్. పెసరపప్పు కొంచెంసేపు చాలండి, ఒక 10 నిమిషాలు చాలు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 స్పూన్ తినే సోడా తీసుకున్నాను, ఈటింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ అండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను విడిగా పెరుగులో కలుపుకోవడానికి. పోపు దినుసులండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో పెసరపప్పుని అల్లం పచ్చిమిర్చి తీసుకోవాలండి, మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ అల్లం పచ్చిమిర్చి పెసరపప్పు పేస్ట్లో ఇది తీసుకోవాలండి. గోధుమ రవ్వ పిండేసి తీసుకోవాలి. ఇది మిక్సీ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి, ఇలా అయింది పేస్ట్. గోధుమ రవ్వ గ్రైండ్ చేసుకుంటే ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర పీసెస్, కరివేపాకు పీసెస్ వేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను తినే సోడా. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇడ్లీ రేక్కి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకోవచ్చండి. అప్లై చేసుకుని దీంట్లో ఇలా గారెలా వేసుకోవాలి మనం. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి గారెలు. స్టీమ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ ఎక్కగా అందులో పెట్టుకోవాలి. గారెలు స్టీమ్ చేసుకుందాం అండి. అది స్టీమ్ అయ్యే లోపల మనం కర్డ్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి, కొద్దిగా సాల్ట్, అన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలండి. అది స్టీమ్ అయ్యేటప్పుడు. స్టీమ్ అవ్వగానే ఇందులో వేసుకోవచ్చు. వేడి మీద అయితే పెరుగుని పీల్చుకుంటుంది, బాగుంటుందండి తినేటప్పుడు టేస్ట్. ఇదిగోండి, వేడిగా వడ రెడీ అయిపోయింది. పెరుగులో వేసేసుకుంటున్నాను నేను. ఇందులో కొంచెం పెరుగు వేస్తాను పైన. పోపు రెడీ పెట్టుకున్నానండి, పోపు వేసుకుంటున్నాను నేను. కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకుంటున్నాను. అంతేనండి, దహి వడ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.